హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. సో ఇంకొంతమంది చూసే అవకాశాన్ని మీరు కల్పించినట్లే అన్నమాట. ఇంకా పొద్దున్న అయితే ఇంటి ముందు అయితే ఈ విధంగా ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. నాకు వచ్చిన కొన్ని ముగ్గుల్లో ఈ తామర పువ్వు ఒకటి అనమాట. కమల ముగ్గు అంటే నాకు చాలా ఇష్టం. చూడడానికి అందంగా ఉంటుంది, వేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అందుకే నేనైతే ఎక్కువ ఇదే ముగ్గు వేసుకుంటూ ఉంటాను. ఇంకా పండగ రోజులలో అయితే ముగ్గుతో ఎర్రమట్టితో కంపల్సరీ ఇదే ముగ్గు వేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. నాకు అంత ఇష్టం అనమాట ఈ ముగ్గు అంటే. పైగా నాకు వచ్చిన ముగ్గులలో ఇదే అందమైనది, నాకు ఇష్టమైనది అన్నమాట. తమలపాకు చెట్టు చూసారు కదండి, ఎంత పెద్దగా అయిందో. ఆకులు అయితే చాలా పెద్దగా వచ్చినాయి. కొంచెం ఇదేంటి రైస్ వాటర్ అయితే ఇస్తున్నాను. బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, అవే ఇచ్చేస్తున్నాను. ఇంకా ఇది వచ్చేసి శనివారం రోజు వ్లాగ్ అండి. ఇక్కడైతే మనీ ప్లాంట్ కిందంతా వచ్చేసింది అనమాట. చూడండి ఎక్కడ వరకు అంటే కింద ఫ్లోర్లో కూడా ఒక 2 జానులు అంటే ఒక మూర వరకు వచ్చేసింది. ఇంకా మా వారైతే అలా ముడిపెట్టేశారనమాట. ఫైనల్గా అయితే ఇలా ఉందండి. మొత్తం ఒక రౌండ్గా చూడ్డానికి అయితే బాగుందనమాట. ఇంకా పిల్లలైతే రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. మార్నింగ్ వాళ్ళకైతే అంబలి పెట్టేశానండి. నైట్ అన్నం కొంచెం మిగిలింది. ఉదయం జావ చేసేసి ఆ పెరుగు ఆనియన్స్ కొంచెం కలిపేసి అంబలిలాగా చేసి ఇచ్చేసాను. పిల్లలిద్దరూ అది తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కూడా కొంచెం లోపల తుడిచి నేను కూడా ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడైతే పొంగల్ కోసం బియ్యం నానబెట్టేసుకుంటున్నానండి. రోజు వాడే బియ్యం కాకుండా కొత్త బియ్యం అంటే కొత్త ప్యాకెట్లో ఉన్న బియ్యం తీసాను. కొత్త బియ్యం ఏం కాదు, కొత్త ప్యాకెట్లో ఉన్న బియ్యం తీసాను. మామూలుగా అయితే కొత్త బియ్యం కోసం రైస్ మిల్ దగ్గరికి అయితే వెళ్ళామండి. అక్కడైతే లేవని చెప్పారు వాళ్ళు. ఇంకా అందుకని ఇంట్లో ఉన్న వాడిన బియ్యంతో అయితే పొంగల్ చేస్తున్నాను. మాకు ఉగాది రోజు పొంగల్స్ ఏమీ పెట్టరండి. అంటే పూజలాగా పెద్దగా ఏం చేయరు. ఉగాదికి ముందొచ్చే 3 శనివారాలు శనివారం చేసుకుంటారు. 3వ శనివారం మాత్రం ఈ విధంగా నైవేద్యం చేసుకొని ఇంటికి తోరణాలు కట్టుకొని దేవుడి దగ్గర ఒక 3 ఇస్తరాకులు వేసుకొని ఆ 3 ఇస్తరాకులలో మనం చేసిన ప్రసాదాలు వడ్డిస్తారనమాట. ఈ విధంగా మా సైడ్ అయితే ఇలా చేస్తారు. ఉగాది రోజు ఏదో చిన్నగా దీపం పెట్టుకుంటారు, చిన్న పూజ చేసుకొని. పూజ అంటే దీపం పెట్టుకుంటారండి, అంతే. దీపం పెట్టుకొని చిన్న ప్రసాదం పెట్టేసుకొని నాన్ వెజ్ అట్లా వండుకుంటారు. ముందొచ్చే 3 శనివారాలు మాత్రం ఈ విధంగా చేసుకుంటారనమాట. 3వ శనివారం కొంచెం గ్రాండ్గా ఇంట్లో పొంగల్ చేసుకొని ఈ విధంగా ఇంటిని అంతా శుభ్రం చేసుకున్న తర్వాత పూజ అయితే చేసుకుంటారు. నేనైతే ఇంటి ముందంతా చేసేసాను కదండి. ఇంట్లో పని కూడా ఆల్మోస్ట్ తుడవడాలు అవన్నీ అయిపోయిన తర్వాతే ఫ్రెష్ అయ్యాను. ఇక్కడైతే స్టవ్ కూడా ఆల్రెడీ కడిగేసాను. కొంచెం కడిగిన దాన్నే ఒకసారి మళ్ళీ తడి క్లాత్ తోటి అలా తుడిచేసి పసుపు కుంకుమ పెట్టాను. మనం స్టవ్ని అంటే ఇంతకుముందు అంటే కట్టెల పొయ్యి ఉండేదండి. పొద్దున్నే పేడకల్లాపుతోటి అలికేసి తర్వాత కొంచెం ముగ్గు పెట్టేసి ఎర్రమన్ను వేసేసి పసుపు కుంకుమ వేసేవాళ్ళు. ఇప్పుడైతే మనకు ఆ ఛాన్స్ లేదు కదా. ఉన్న స్టవ్నే తడిగుడ్డతో తుడిచేసి ఈ విధంగా పసుపు కుంకుమ అయితే పెట్టేసుకుంటున్నాను. రోజు అయితే ముగ్గులు పెట్టాను కానీ అప్పుడప్పుడు ఇట్లా శనివారాలు ఏదైనా పూజ చేసుకున్నప్పుడు పొంగల్ చేసేటప్పుడు మాత్రం ఇక్కడ స్టవ్ దగ్గర కొంచెం చిన్న ముగ్గు అయితే వేసుకుంటాను. స్నానం చేసి రాగానే బియ్యం నానబెట్టేశానండి పొంగల్కి. ఆ తర్వాత కొంచెం నానిన తర్వాత ఇంకా కరెక్ట్గా ఎసురు పెట్టేసి అందులోనే కొద్దిగా పాలు కూడా వేసేసి స్టవ్ మీద పెట్టేశాను. అన్నం ఉడికే లోపల అంటే పొంగల్ కోసం అన్నం ఉడికే లోపల నేను ఇక్కడైతే గుమ్మానికి పసుపు రాసుకుంటున్నాను అనమాట. ఇంకా మనకు అన్నం ఉడుకుతూ ఉంటుంది కదా, మల్టీ టాస్కింగ్ లాగా ఏదో ఒక పని చేసుకుంటూనే ఉండాలండి. ఒక పని అయిపోయిన తర్వాత ఇంకో పని అంటే అసలు కుదరదు. ఒక పని అవుతున్నప్పుడే ఇంకొక పని స్టార్ట్ చేసేయాలన్నమాట. ఇక్కడ జరుగుతుంది అయితే అదే అనమాట. ఇంకా పసుపు అంతా కూడా రాసేసుకున్నాను. ఆ తర్వాత కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. అందరికీ తెలిసిందే, కానీ పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేటప్పుడు తెలియని పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందండి. మనకి ఎర్ర చీమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఎప్పుడైనా సరే నల్ల చీమలు ఇంట్లో ఉంటే చాలా మంచిదంట. ఎర్ర చీమలు ఇంట్లోకి రాకూడదట, నల్ల చీమలు మాత్రం ఇంట్లోకి రావచ్చు. లక్ష్మీ స్వరూపంగా భావిస్తారటండి. ఎందుకో తెలీదు, నేను ఈ మధ్య చాలా వీడియోస్లో విన్నాను అనమాట. ఇంకా ఒకరిద్దరు పెద్దవాళ్ళు చెప్తుంటే కూడా విన్నాను. నల్ల చీమలు ఇంట్లో తిరుగుతూ ఉంటే లక్ష్మీ స్వరూపంగా అంటే ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టుగా భావించాలట. ఎర్ర చీమలు మాత్రం ఉండకూడదట. ఇక్కడ నేనేమనుకుంటానంటే నల్ల చీమలు కుట్టవండి నాకు తెలిసి. చిన్న చీమలు, పెద్దవి కాదు, చిన్న చీమలు నల్లవి కుట్టవు, ఎర్ర చీమలు మాత్రం కుడతాయి. దాని కారణంగా కూడా మనం ఎర్ర చీమల్ని ఇంట్లోకి రానియకూడదు అని అనుకోవచ్చు.
ఇంకా గుమ్మానికి అలాగే బయట తమలపాకు చెట్టుకి అంతా కూడా పసుపు కుంకుమ అయితే పెట్టేసుకున్నాను. ఈలోగా మనకి అన్నం అయితే పొంగొచ్చేసిందండి. స్టవ్ మీద కూడా పొంగింది. ఇలాంటి టైంలో ఇలా పొంగడం కూడా శుభసూచకంగానే అనుకోవచ్చు. స్టవ్ ఖరాబ్ అయింది అని అనుకోకుండా నేనైతే అలాగే భావిస్తాను. అన్నం పొంగొచ్చింది కదా, ఇదైతే ఒకసారి కలిపేసి కొంచెం సైడ్కి మూత పెట్టేశానండి. ఈలోగా అన్నం కొంచెం మెత్తగా అవ్వాలి కదా మనకు నైవేద్యం అంటే. ఈలోగా దేవుడి గుళ్ళో కూడా ఒకసారి తడిగుడ్డ పెట్టేశాను. ముందు రోజే పటాలన్నీ కూడా క్లీన్ చేసుకొని, దేవుడి పటాలన్నీ క్లీన్ చేసుకొని తడిగుడ్డతో తుడుచుకొని బొట్లు అవి పెట్టుకున్నానండి. పేపర్లు అంతా మార్చేసుకున్నాను. ఆ పని అయితే ఏం లేదు ఇప్పుడు. కాకపోతే పసుపు రాసుకోవాలన్నమాట. ఈ విధంగా షెల్ఫ్కి నేను అలా ఒకసారి అలా తుడిచేసి కొంచెం ఆ గట్టులాగా ఉంటుంది కదా షెల్ఫ్, అంతవరకు పసుపు పూసి బొట్లు పెట్టుకుంటాను. మనకి గడపలాగా బాగుంటుందన్నమాట, చూడ్డానికి అందంగా ఉంటుంది. అలా పెట్టుకుంటాను. అలాగే మంగళకరంగా కూడా ఉంటుంది. ఈ విధంగా బొట్లు పెట్టేసి కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత కొంచెం బియ్యం పిండితో కూడా బొట్లు పెడతానండి, చూడ్డానికి బాగుంటుంది. ఇంకా చిన్నప్పుడైతే అమ్మ వాళ్ళు అలాగే పెట్టేవాళ్ళు. కాకపోతే చిన్నప్పుడు పసుపు కుంకుమ అలాగే సున్నం అనుకుంటా, సున్నం బొట్లు పెట్టేవాళ్ళు. మట్టి ఇళ్ళకి ఎర్రమట్టి రాసి దాని మీద ఎర్రమట్టి మీద పసుపు కుంకుమ సున్నంతో బొట్లు పెట్టేవాళ్ళు. ఈరోజు పెడితే మళ్ళీ ఒక 2-3 నెలల తర్వాత వరకు కూడా ఆ బొట్లు అలాగే ఉండేయండి. గుమ్మానికి అటు ఇటు అలంకరించేవాళ్ళు. ఇప్పుడు అలాంటి ఇల్లులు చూద్దామన్నా కనిపించట్లేదు, అలాంటి అలంకరణ కూడా చూడాలన్నా కనిపించట్లేదు. మేము చిన్నప్పుడు మా ఇల్లు మట్టిల్లేనండి. ఆ మట్టింటికి అమ్మ పేడ కల్లాపుతోటి అంతా అలికేసి అలా ఎర్రమట్టు పెట్టేసి బొట్లు పెడితే చూడ్డానికి నిజంగా చాలా అందంగా ఉండేది. అప్పట్లో అనిపించేది కాదు, కానీ ఇప్పట్లో తలుచుకున్నా కూడా ఎట్లా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అట్లాంటి ఇల్లు ఇంకోసారి ఉంటే బాగుండు అని అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇక్కడైతే మాకు డోర్కి, దేవుడి గుడి డోర్కి ఈ విధంగా ఓంలాగా వస్తుందండి సింబల్. అక్కడ కూడా పసుపు అంటించేసి కుంకుమ బొట్లు అయితే పెడతాను. ఇంతకుముందు వాళ్ళు పెట్టేవాళ్ళో లేదో నాకు తెలియదు, కానీ నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత అయితే ఇలాగే పెడతాను. కొంచెం పసుపు అలాగా రాసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటాను. ఇంకా డైలీ దీపం పెట్టేటప్పుడు దేవుడి గుళ్ళో ముగ్గులంట ఏం వేయనండి. ఇలా ఏదైనా స్పెషల్ డేస్లో మాత్రం ముగ్గు పెట్టేసుకుంటాను. అలాగే ముగ్గు పిండితో కాకుండా బియ్యం పిండితో ముగ్గు పెట్టుకుంటాను. ఇంట్లోనే కొంచెం బియ్యం కొద్దిగా నానబెట్టేసి లేదంటే కడిగైనా కొద్దిగా ఆరబెట్టేసి మనకు ఈ విధంగా మిక్సీ వేసుకున్నామంటే బరకగా మిక్సీ వేసుకుంటే ముగ్గులాగా అయిపోతుంది. ముగ్గు కూడా మనం రాయితో చేసిన ముగ్గు కంటే ఇలా బియ్యం పిండితో చేసిన ముగ్గు పెట్టుకుంటే మనకి చాలా మంచిదంటండి. అది శాస్త్రం ప్రకారంగా, సైన్స్ ప్రకారంగా అయినా సరే చాలా మంచిది. ఎందుకంటే మనం వేసిన ఈ బియ్యం పిండి ఎన్నో క్రిములు అంటే చీమలు, పురుగులు లాంటివి తిని వాటి పొట్ట నింపుకుంటాయి కదా, అది కూడా మనకు పుణ్యమే అన్నట్టు. అందుకే మంచిది అని చెప్తారని నేను అనుకుంటాను. ఇంకా ఇంటి ముందు అయితే బియ్యం పిండితో పెట్టనండి, ఎందుకంటే పిల్లలు తెలిసి తెలియక తొక్కుతూ ఉంటారు కదా, అందుకని చెప్పేసి ఇంటి ముందు మాత్రం చాక్ పీస్తోనో లేదంటే ముగ్గు పిండితోనో పెడుతూ ఉంటాను. ఇక్కడ మాత్రం బియ్యం పిండితో పెడతాను దేవుడి దగ్గర. ఇక్కడైతే తొక్కకుండా ఉంటారు పిల్లలు. మనం పూజ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవచ్చు. ముగ్గు అయితే ఈ విధంగా లైట్గా వేసేసానండి, ఎందుకంటే బియ్యం పిండి కదా అంత నీట్గా రాదనమాట. ముందుగా చాక్పీస్తో వేసుకొని తర్వాత బియ్యం పిండితో వేసుకుంటే నీట్గా వస్తుంది. ఇంకా గుమ్మం దగ్గర అలాగే ముగ్గు దగ్గర కొంచెం పువ్వులు అయితే పెట్టుకోవాలి. ఈలోగా మనకు అన్నం అయితే కొంచెం మెత్తగా అయిపోతుందని ఇంకా ఇక్కడైతే బెల్లం నలగొడుతున్నానండి నేను. బెల్లము నలగొడుతుంటే అంతా చింది పడుతుందని కవర్లోనే పెట్టి నలగొడుతున్నాను. కాకపోతే అది కవర్ అంతా తుక్కుగా అయిపోతుంది. మళ్ళీ ఆ ప్లాస్టిక్ అంతా ఫుడ్లో కలుస్తుందని తీసి పడేసి మళ్ళీ బెల్లం అయితే కొంచెం ఈ విధంగా మెత్తగా దంచేసానమాట. ఈలోగా అన్నం కూడా ఇదిగోండి ఈ విధంగా ఉడికిపోయింది. మనం ముందుగానే పాలు వేసి అన్నం ఉడికించడం వల్ల మనకు రైస్ అనేది బాగా టేస్టీగా వస్తుంది, పొంగలన్నం. అలాగే పాలు కొంతమంది బెల్లంతో పాటు పాలు వేసినట్లయితే విరిగిపోతూ ఉంటుందండి. అలా కాకుండా మనం ముందుగానే పాలు వేసుకుంటే పొంగల్ అనేది ఇరిగిపోకుండా ఉంటుంది. ఇక నేనైతే బియ్యం 1/2 కిలో పైన తీసుకున్నానండి. ఒక 600 గ్రామ్స్ వరకే ఉంటుంది. అలాగే బెల్లం కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకొని బెల్లం కూడా మొత్తం ఒకసారి కలిసేలాగా కలిపేసుకుంటున్నాను. మనకి ఇప్పుడు వాటర్ లేకపోయినప్పటికీ బెల్లం కొంచెం కరిగేసరికి వాటర్ అయితే వచ్చేస్తుంది. ఇందులోనే ఒక 2-3 యాలకులు దంచేసి తొక్కతో సహా వేసేసానండి. తొక్క వేసుకోకపోవచ్చు, కానీ వేస్తే టేస్ట్ బాగుంటుంది. తినేటప్పుడు తీసేసుకోవచ్చు, అందుకని చెప్పేసి వేసాను. స్టార్టింగ్లోనే ఉప్పు వేసి ఉండాల్సింది, నేను మర్చిపోయాను. అందుకని కొద్దిగా ఉప్పు అలాగే పచ్చకర్పూరం వేస్తున్నానండి. ఈ పచ్చకర్పూరం నేను ఇంతకుముందు ఎప్పుడూ వాడలేదండి, ఇప్పుడే తెచ్చాను. అంటే వేద్దాము అన్నట్టుగా తెచ్చానమాట.
అదైతే కొంచెం అంటే చాలా తక్కువ అంటే వేశాను. మనకు కల్లుప్పులో ఒక కల్లుప్పుల కంటే కూడా ఇంకా చిన్నదిగా వేశానండి. ఆ చిన్నదే చాలా ఫ్లేవర్ అంటే స్మెల్ కానీ ఆ స్మెల్ అనేది చాలా వచ్చేసింది. పచ్చకర్పూరం, ఉప్పు వేసిన తర్వాత కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేసామంటే ఇంకా అయిపోతుందనమాట. ఇక్కడైతే దేవుడి దగ్గర పెట్టడానికి ఆకు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ వేసేసి కడిగి పక్కన పెట్టేస్తున్నాను. ఆ తర్వాత అయితే దేవుడి పటాలకి పువ్వులు అన్నీ కూడా అలంకరించేశాను. పైనున్న సన్నజాజి పువ్వులు, మల్లె పువ్వులు 2 రోజుల నుంచి కలెక్ట్ చేసి ఈ విధంగా మాలలాగా గుచ్చాను. నేను కొన్ని కట్టాను, పక్కింటగా కొన్ని కట్టి ఇచ్చిందనమాట. అన్నీ కూడా అలంకరించేసుకొని పూజ సామాన్లు కూడా కడిగేసుకున్నానండి. ఆ తర్వాత పోతే నేను ఈ విధంగా అన్నీ రెడీ చేసి పక్కన పెడితే మా వారైతే వచ్చి పూజ చేస్తున్నారు. రోజు నేనే పూజ చేసుకుంటాను. కాకపోతే అప్పుడప్పుడు మాత్రమే మా వారు ఉంటే ఇలా చేపిస్తాను. ఉన్నప్పుడైనా తనకు కొంచెం ప్రశాంతతంగా ఉంటుంది కదా అన్నట్టుగా అంతే. తను ఏంటంటే నువ్వు పెట్టేసి ఆఫీస్కి లేట్ అయిపోతుంది అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఈరోజు ఏంటంటే కొంచెం మధ్యాహ్నం షిఫ్ట్ అనమాట. మధ్యాహ్నం 1కి అట్లా వెళ్ళిపోతారు. కావాలనే ఉండమని అడిగాను, అందుకే ఉన్నారు తను ఆ రోజు సాటర్డే రోజు. తనైతే ఈ విధంగా అయితే పూజ చేసేసారండి. తనకు పూజ చేయడం అంతగా అలవాట్లేదు, కొంచెం చెప్తూ ఉంటే చేస్తారన్నమాట. నేను ఇక్కడ నైవేద్యంలో పెసరపప్పు వేయడం మర్చిపోయానండి. అసలు నేను ఎలా అనుకున్నానో తెలియదు, మర్చిపోయాను పూర్తిగా. అవి తర్వాత తెచ్చిపెట్టుకున్నాను కూడాను. ఇంట్లో ఉన్నవి వద్దులే అని షాప్లో నుంచి తెచ్చాను, కానీ మర్చిపోయాను. ఈ విధంగా మొత్తం అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నిజానికి ఈరోజు మేము 3 ఇస్తర్లు వేసి దేవుడి దగ్గర పెట్టాలండి. కాకపోతే కొన్ని కారణాల వల్ల వేయొద్దని చెప్పారు. అందుకని ఒక విస్తర మాత్రమే వేశాను. ఈ విధంగా కొంచెం బౌల్లో కూడా ఇక్కడ ప్రసాదం అయితే పెట్టేసుకున్నాను. ఈ స్టీల్ గ్లాస్లో వచ్చి టెంకాయ కొట్టినప్పుడు నీళ్ళు వస్తాయి కదండి, ఆ నీళ్ళు అలా పట్టేసి పెట్టాను అనమాట. పూజ అయితే కంప్లీట్ అయ్యిందండి. అందరికీ కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మీరు ఉగాది రోజు ఎలా పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు, అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నానండి. మేమైతే ఉగాది పండుగని ఇలా ముందుగానే సెలబ్రేట్ చేసుకుంటాము, కానీ ఉగాది పచ్చడి అలాంటివి మాత్రం ఉగాది రోజే చేస్తామన్నమాట. మా వారైతే పూజ అంతా చేసేసారండి. తను పక్కకి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే సాంబ్రాణి వేస్తున్నాను. ఇల్లంతా కూడాను ముందుగా వేస్తారా తర్వాత వేస్తారా నాకైతే తెలియదు. నేనైతే పూజ ముందుగానే వెలిగించి పక్కన పెడతాను. పూజ అయిపోయిన తర్వాత ఒకసారి దేవుడి గుళ్ళో అందరికీ ఇలా సాంబ్రాణి ధూపం చూపించి ఆ తర్వాత ఇల్లంతా కూడా చూపిస్తానన్నమాట. ఏదేమైనా చాలా రోజుల తర్వాత పూజలు చేసుకుంటున్నాను కదా, కొంచెం ప్రశాంతంగా అయితే అనిపిస్తుందండి. నేను కొంచెం పిల్లలు స్కూల్కి, మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత దీపం పెట్టుకొని తర్వాత అన్నం తింటాను. అయినా సరే అదొక సంతృప్తిని అయితే ఇస్తుంది. లేట్గా అన్నం తిన్నా సరే ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ అనమాట. ఇంట్లో అగరబత్తుల స్మెల్ నాకు చాలా ఇష్టం అనమాట. దీపం పెట్టని రోజైనా ఒక 2 అగరబత్తులు వెలిగించుకొని ఇంట్లో ఒకటి, అలాగే గుమ్మం ముందర ఒకటి గుచ్చుతానమాట. ఆ స్మెల్ ఇల్లంతా వస్తుంటే నాకు చాలా బాగుంటుంది. మామూలుగా అయితే ఇంతకుముందు నేను ఇంట్లో మాత్రమే సాంబ్రాణి పొడి వేసేదాన్ని. సాంబ్రాణి పొడి కానీ అంటే నాకు ఇక్కడ బొగ్గులు దొరకట్లేదండి. ఇంతకుముందు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని వాడుకునేదాన్ని. ఇప్పుడైతే కుందులు అంటే సాంబ్రాణి కడ్డీలు ఉంటాయి కదా కుందుల్లాగా, అవైతే తెచ్చుకున్నాను. అందులోనే కొంచెం సాంబ్రాణి పొడి కూడా వేస్తూ ఉంటాను. ఈ మధ్య కాలంలో నేను తెలుసుకున్న విషయం, ఈ విధంగా సాంబ్రాణి గుమ్మానికి ఇంటి మొత్తం కూడా వేసుకుంటే పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది, ఇంట్లో ఏదైనా కొంచెం నెగిటివ్ ఉన్నా కూడా పోతుంది అని చెప్పేసి నేను విన్నాను. అందుకని అప్పటి నుంచి నేను ఇలా ఇల్లంతా కూడా వేస్తూ ఉంటాను. ఇంతకుముందు అయితే ఇల్లు కూడా వేసేదాన్ని. నేనైతే ఇప్పుడు బయట తమలపాకు చెట్టుకు కూడా వేస్తున్నాను. ఈ మధ్య నేను ఒక వీడియోలో చూశాను, తమలపాకు చెట్టు సరిగ్గా రావాలంటే దానికి ఏమైనా అంటుముట్టు అట్లా తగలకూడదు అని. అప్పుడప్పుడు ఇలా సాంబ్రాణి ధూపం వేస్తూ ఉన్నామంటే ఇంట్లో వేసుకున్నప్పుడు అలాంటి నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉన్నా కూడా పోతుందంట, ఆ చెట్టు అనేది బాగా వస్తుందట. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా 1 అవర్ 1.5 అవర్ అలాగే ఉన్నాము. మేము అన్నం తినలేదు. పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళారు కదా, అందుకని ఉదయం యూనిఫామ్లో వెళ్ళారండి. రాగానే పండగలకి దిగిపోయారనమాట. ఈ విధంగా పిల్లలు డ్రెస్ చేంజ్ చేయించేసాను. ఇంకా దేవుడి దగ్గర ఉన్న విస్తర మాత్రం మేమే తినాలట, పక్కింటోళ్ళకి ఎదిరింటోళ్ళకి ఎవరికి పెట్టకూడదట. అందుకని ఇంకా మేమే అందరం షేర్ చేసుకొని తింటున్నాము. ఇంకా కొంచెం నైవేద్యం అయితే పూజ అయిపోగానే కిందింటి వాళ్ళకి, పైంటి వాళ్ళకి కొంచెం అయితే పెట్టేసి ఇచ్చానండి. అంత ఎక్కువ క్వాంటిటీ మేము తినలేము, వాళ్ళకి ఇవ్వాలనే నేను కొంచెం వండేటప్పుడే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ అయితే వండాను. ఇంకా చిన్న విషయం ఏంటంటే పొంగల్ చేసేటప్పుడు అందులో గుమ్మడికాయ అలాగే ఏమంటారు పెసరపప్పు వేయడం మర్చిపోయానండి. ఎండు కొబ్బరి వేసాను కానీ అది వీడియో స్కిప్ చేసి అంటే ఇక్కడ వీడియో అయితే మిస్ అయిపోయినట్టుంది.
ఇదండి నాకైతే చాలా రోజుల తర్వాత ఇలా విస్తరాకులు అన్నం తింటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ఇలా ఆకులో అన్నం తినడం చాలా ఇష్టం అండి. అది కూడా వెజ్ కర్రీస్ తింటుంటే నాకు ఇంకా బాగా అనిపిస్తుంది. అదేంటి నాన్ వెజ్ బాగుంటుంది కదా అనుకుంటారేమో, నాకైతే వెజ్ చాలా ఇష్టం. అది కూడా ఇలా ఆకులో తినడం అంటే ఇంకా ఇష్టం అనమాట. ఇప్పుడైతే చాలా రకాల ప్లాస్టిక్ విస్తరాకులు దొరుకుతూ ఉన్నాయి, కానీ ఒకప్పటి కాలం అంటే కొన్ని రోజుల ముందుటి కాలంలో అయితే ప్లాస్టిక్ అంతగా పల్లెటూర్లలోకి రాలేదండి. ఇలాంటి ఆకులే మనకు ఏదైనా కొంచెం బంతులలో అంటే ఫంక్షన్లలో కూడా వాడేవాళ్ళు. అలా ఆకులు పోయి ఇప్పుడైతే ప్లాస్టిక్ అంతా వచ్చేసాయి. కానీ ఇలాంటి ఆకులలో ఎంతమంది అన్నం తిన్నారు మీలో అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.